తాను శాంక్షన్ చేయించిన రోడ్లకు తనను పిలవకుండానే ఈ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఆర్టీసీ కాలనీ డ్రైనేజీ ట్రంక్ లైన్ను ఎవరికీ చెప్పకుండా కొబ్బరికాయలు కొట్టి వెళ్లడం జరిగిందని వనస్థలిపురం కాంగ్రెస్ కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కనీసం ప్రజల మీద నాయకుల మీద అభిమానం ఉంటే, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకుని వచ్చి నువ్వు ఒక లారీ టెంకాయ కొట్టుకున్నా నేను మాట్లాడను అని అన్నారు. నేను ఇదే నా లెటర్ ప్యాడ్ మీద ఏడీ దగ్గర శాంక్షన్ చేయించిన మాట వాస్తవం కాదా? బహిరంగ చర్చకు రా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్లు ఒక్క పేపర్ ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించినా నేను రాజకీయం నుండి తప్పుకుంటానని అన్నారు. కానీ ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ నాయకులకు కానీ ఎవరికైనా డివిజన్ అధ్యక్షుడిగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎవరికైనా పనిచేస్తాము, పార్టీ మారమని చెప్పేది లేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాత్రం ఖచ్చితంగా పిలుస్తావు. కానీ ఇక్కడ పూర్వకాల ఇష్యూ తీసుకొచ్చి కేసులు పెట్టించడం అది మంచి పద్ధతి కాదని మనం ఒకసారి చెప్తున్నాం. ఎందుకంటే కేసులు పెట్టించు రెచ్చగొట్టడం మీకు తెలుసు. ఎందుకంటే దాంట్లో మీకు ఒక బాధ్యత చెప్తున్నాను. మళ్ళా కూడా ఇస్తా కానీ ఫస్ట్ ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఎఫ్సిఐ కాలనీ ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ లైన్ 55 లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవరికి చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి, నీకు ఈ రోజన్నా కనీసం ప్రజల మీద నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి నువ్వు ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడనని విజ్ఞత వదిలేస్తున్నా. ఈరోజు చెప్తున్నా, నువ్వు కొట్టిన టెంకాయ నువ్వు ఏదైతే పని స్థాపించినావు టెంకాయ కొట్టినావని నేను మళ్ళా పోయి కొట్టను, నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను. నేను ఇదే లెటర్ ప్యాడ్ మీద నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర శాంక్షన్ చేపించిన మాట వాస్తవా కదా? బహిరంగ చర్చగరా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్టు, నువ్వు టెంకాయ కొట్టిన డ్రైనేజ్ లైన్ నువ్వు శాంక్షన్ చేయించినట్టు ఒక్క పేపర్ చూపి నా రాజకీయాలనింటి తప్పుకుంటా. నీకు ఎక్కడంటే అక్కడ బహిరంగ క్షమాపణ చెప్తా. నీకు సిగ్గుంటే శరం ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించి బయటికి రా. దమ్ము ఉంటే నువ్వు ఇదే ప్రజాస్వామ్యంలో కొనసాగాలనుకుంటే 3 సార్లు అయినటువంటి ఎమ్మెల్యేగా కొంచెం అన్న విజ్ఞత విహారంగా వహించు. మిగతా డివిజన్లు లేక నా డివిజన్లో పుల్లలు పెడతా అంటే, నా డివిజన్లో ఒక్కటంటే ఒక్కటి నీ సంతకం తీసుకొచ్చిన పని చూపియ్యి. ఆడ టెంకాయలు లారీ తీసుకుపోయి టెంకాయలు కొట్టుకో, మీ చుట్టాలను పిలుచుకో, మీ పబ్బాలను పిలుచుకో, మీ నాయకులను పిలుచుకో, మీ కార్యకర్తలను పిలుచుకొని చేసుకో. కానీ ఎవరో తయారు చేసి ఎవరో శాంక్షన్ చేపించిన దానికి తెలియకుండా టెంకాయలు కొట్టుకున్నావు చూడు. ఈరోజు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎల్బీనగర్ ప్రజలకు నేను బాగా చేస్తున్నా అని చెప్పి కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండి పని చేస్తున్నావు అనేది నువ్వే ఆలోచన చేసుకో. విశ్వనామ సంవత్సరంలో నీకు బుద్ధి బాగా కలగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటే, ఎందుకంటే ఉగాది తర్వాత బుద్ధి ఏమైనా మారిందేమో, ఇప్పుడన్నా బుద్ధి మంచిగా చేసుకుంటావని ఈరోజు ఆ దేవుని కూడా వేడుకుంటూ ఇలాంటి లెటర్ ఒక్కటన్నా చూపి రేపంటి నువ్వేందో నేనేందో చూసుకుందాం. ప్రజాస్వామ్యంలో మదియాస్కి గౌడ్ గారు తిరుగుతున్నాడని నీలాగా మల్టీప్లెక్స్లు కానీ నీలాగా చెరువులు దోపిడీ కానీ ఆయన తిరగలేదు. ఓన్లీ ప్రజాస్వామ్యంలో ఓడిపోయినా సరే నేను ప్రజలకు పనిచేయాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో ఎల్బీనగర్లో తిరుగుతుంటే నువ్వు అందరి మీద కుళ్ళు కుతంత్రం పెట్టుకొని కార్పొరేటర్ని ఎదగనీయవు, కాలనీ వాళ్ళని ఎదగనీయవు, నాయకులను ఎదగనీయవు, నీ పక్కన తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వవు. ప్రతిరోజు నీకు డోర్ తీసుకోనికి చెంచగాలకు తప్ప ఇవ్వని కూడా నువ్వు ఏ నాయకుని తయారు చేసిన పాపాన పోలే 15 సంవత్సరాల. కాబట్టి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నువ్వు ఇట్లాంటి లెటర్ ఒక్కటి తీసుకొచ్చి నాకు చూపెట్టు. మళ్ళీ రాజకీయాలలో నీ గురించి మాట్లాడితే నా పైన ఎలాంటి చర్యలైనా తీసుకో. బహిరంగ చర్చ ఎల్బీనగర్ సర్కిల్లో నేను బహిరంగ క్షమాపణ చెప్పనీకి కూడా రెడీగా ఉన్నా. నీకేమాత్రం బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉంటే ఇట్లాంటి లెటర్ ఒక్కటి చూపించి ఈరోజు ఎందుకు టెంకాయ కొట్టివో చెప్పవలసిందిగా కోరుతున్నా. నీ మంది మార్బలంతో నీ ఎంబడి తిరిగే చెంచగాలతో విలేకరుల సమావేశం పెట్టకు. నీకు దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక్క లెటర్ తీసుకొచ్చి పేపర్ వాళ్ళ ముందు ఒక టీవీ ముందు
చూపించినాక నువ్వు ఏం మాట్లాడినా నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.